గుండు భీమన్న కథలు. పిశాచం వదిలింది. గుండు భీమన్న ఒక ఇంటివాడై తన భార్య అయిన మహాలక్ష్మితో సుఖంగానే కాపురం చేస్తున్నాడు. ఒక రాత్రి మహాలక్ష్మి నిద్రపోతూ కొద్దిగా గురకపెట్టింది. తన భార్యను ఏదో పిశాచం పట్టుకొని అలా గుర్రుమంటున్నదని వాడికి సందేహం కలిగి తెల్లవారుతూనే భూతవైద్యుడి కోసం బయలుదేరాడు. తన భర్తను అనుక్షణము 1000 కళ్ళతో కనిపెట్టుకుని ఉండే మహాలక్ష్మి, ఎక్కడికో చెప్పకుండా పోతున్నారే అన్నది. భూతవైద్యుడితో అవసరంగా మాట్లాడాలి అన్నాడు భీమన్న. భూతవైద్యుడితో మాట్లాడాలంటే మీరే వెళ్ళాలా? నౌకర్ను పంపించి పిలిపిద్దాం అన్నది మహాలక్ష్మి. నిజమే, కానీ నేను భూతవైద్యుడితో మాట్లాడే మాటలు నువ్వు వినకూడదే అన్నాడు భీమన్న. వినకూడకపోతే వినను అంటూ మహాలక్ష్మి నౌకర్ను పంపించి భూతవైద్యుణ్ణి పిలిపించింది. భీమన్న భూతవైద్యుణ్ణి ఒక గదిలోకి తీసుకుపోయి, నా భార్య శరీరంలో ఏదో పిశాచం చేరింది. నిద్రలో అది భయంకరంగా గుర్రు గుర్రుమని నన్ను భయపెడుతున్నది. దాన్ని వదలగొట్టడానికి ఏమైనా చెయ్యాలి అన్నాడు. భూతవైద్యుడికి నిజం తెలిసిపోయింది. తన భార్య నిద్రలో గురక పెడితే అది పిశాచం అనుకుంటున్నాడు భీమన్న. భూతవైద్యుడు తన పంట పండిందనుకొని, అలాగా, పిశాచాన్ని వదిలించటానికి చాలా పెద్ద తంతు ఉన్నది. ఎంత లేదన్నా 2000 ఖర్చవుతుంది అన్నాడు. ఎంత ఖర్చైనా సరే ఇస్తాను అన్నాడు భీమన్న. ఈ ఇద్దరి సంభాషణ చాటు నుంచి మహాలక్ష్మి విన్నది. భూతవైద్యుడి మీద ఆమెకు చాలా కోపం వచ్చింది. ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఆమె వచ్చి, ఈ పూట మీరు మా ఇంటనే భోజనం చెయ్యాలి అన్నది. భూతవైద్యుడు సరేనన్నాడు. మహాలక్ష్మి భోజనం దగ్గర భూతవైద్యుణ్ణి బాగా ఎక్కి తొక్కినట్టు తినిపించింది. భుక్తాయాసంగా ఉండటాన భూతవైద్యుడు అరుగు మీద నడుము వాల్చి కునుకు తీశాడు. పూటుగా తిని ఉన్నాడేమో, నిద్రలో గురక పెట్టసాగాడు. మహాలక్ష్మి తన భర్తకు భూతవైద్యుణ్ణి చూపించి, చూశారా, ఈ భూతవైద్యుడు ఎంత ద్రోహం చేశాడో. నా ఒంట్లో ఉన్న లక్ష్మిని కాజేయాలని వీడు ఒక పిశాచాన్ని నా పైకి పంపకం చేశాడు. రాత్రి అది నా ముక్కులో నుంచి ప్రవేశించేసరికి లక్ష్మి దాన్ని తన్ని తరిమేసింది. భూతవైద్యుడి చేతబడి బెడిసి కొట్టడం చేత వాడు పంపకం చేసిన పిశాచం ఇప్పుడు వాణ్ణే ఆవహించింది. అది ఎలా గుర్రు పెడుతున్నదో చూడండి. వీణ్ణి దూరంగా ఉంచకపోతే మన లక్ష్మిని కాజేస్తాడు అని చెప్పింది. అదా కథ అంటూ భీమన్న నిద్రపోయే భూతవైద్యుణ్ణి ఒక్క గుంజి గుంజి లేపి, ఒరే పిశాచంగాడా, తక్షణం నా ఇంట్లో నుంచి బయటికి నడు. మళ్ళీ నాకు నీ ముఖం చూపించావంటే చంపేస్తాను అని అరిచాడు. అసలే నిద్రకలతన లేచిన భూతవైద్యుడు కంగారు పడి దయ్యం పట్టిన వాడల్లే బయటికి పరిగెత్తాడు. ఇది జరిగినాక భీమన్న తనకు ఏ వెర్రిమొర్రి ఆలోచన తట్టినా ముందు భార్యకు చెప్పకుండా తాను ఏ నిర్ణయము చేసేవాడు కాడు. ఈ విధంగా వాళ్ళు ఏ చిక్కులు లేకుండా కలకాలం సుఖంగా కాపురం చేశారు.